వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 ఆర్ట్స్. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా సులువైన పద్ధతిలో 4 నెమలీలు ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ ముగ్గు చాలా సులువైన పద్ధతిలో చాలా ఈజీగా వేయగలరండి. ముందుగా నెమలి ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. గమనించండి, ఈ 2 డాట్స్ తో ఒక లైన్ లాగా గీసుకొని మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఈ విధంగా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు ఈ 2 డాట్స్ కి ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా గీసుకోవాలి. డాట్ కి మాత్రం కలుపుకోవచ్చు, కలుపుకోకపోవచ్చు మన ఇష్టము. ఈ విధంగా ఈ డాట్ కి ఈ విధంగా ఈ డాట్ కి వచ్చి ఒక రౌండ్ లాగా ఇలా గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డాట్ కాడ నుంచి ఆ లైన్ కి కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ గా ఎలా వేసామో చూసారుగా. ఇప్పుడు ఈ భాగం అంతా నేను ఎల్లో కలర్ ని ఫిల్ చేస్తున్నాను. ఎల్లో కలర్ ని ఫిల్ చేసేటప్పుడు మాత్రము మనం అవుట్ లైన్ గీసుకుని తర్వాత కలర్ ని ఫిల్ చేసుకోండి. మీకు సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ భాగం అంతా నేను డార్క్ బ్లూ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. ఈ భాగం మాత్రము గ్రీన్ కలర్, 2 కలర్స్ ఉంటుంది కదండి, కొంచెం లైట్ కలర్, డార్క్ కలర్ ఉంటది కదా. నేను కొంచెం డార్క్ కలర్ తీసుకొని ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకొని ముక్కు, కన్ను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఈ విధంగా 2 టైమ్స్ ఇలా వేసుకొని ఈ విధంగా ఇలా ఈ ముక్కుకి రెడ్ కలర్ ని ఫిల్ చేసుకుంటున్నాను. చూసారుగా, చాలా సింపుల్ గా కలర్ ని కూడా ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ కాడ ఎల్లోని షేడ్ ఇచ్చే విధంగా వేసుకొని అదే విధంగా రెడ్ కలర్ ని కూడా అదే విధంగా ఫిల్ చేసుకున్నాము. పించాలకి డార్క్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. 3 కలర్స్ ఫిల్ చేసుకోవాలండి. ముందుగా నేను డార్క్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. తర్వాత పింక్ కలర్ ని, తర్వాత ఎల్లో కలర్ ని, ఈ 3 కలర్స్ తో నేను పింఛంని ఫిల్ చేసుకున్నాను. చాలా సింపుల్ గా ఎలా చూడండి, నెమలిని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా మనం చుట్టూ వేసుకుని రావాలి. చూడండి, ముందుగా లైన్స్ ఈ విధంగా గీసుకొని ఈ 2 డాట్స్ తోనే మనం నెమలిని క్రియేట్ చేసాము. డాట్ కలుపుకోవచ్చు, కలుపుకోకపోవచ్చు, అది మన ఇష్టము. ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్, ఈ డాట్ కి మాత్రం రౌండ్ కొని ఆ డాట్ అక్కడి నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మనము నెమలిని 4 నెమలీలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా వేసుకుంటారు. ఫెస్టివల్ టైంలో మాత్రము ఇలాంటి ముగ్గులు వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. టైం కూడా మీకు ఎక్కువగా సేవ్ అవుతుంది. తక్కువ టైంకే మంచి రంగోలీ మీకు అందజేస్తానండి. ఫెస్టివల్ టైంలో మనకి అంత టైం ఉండదు కాబట్టి మనం ఇలాంటి ముగ్గులు సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసామంటే ఆ టైంకి మంచి ముగ్గు వేసామన్న తృప్తి ఉంటుంది. చాలా సింపుల్ గా ఈ ముగ్గు అందరూ చాలా సులువుగా వేయగలరండి. ఈ విధంగా మనం నెమలీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్ ని మనం ఫిల్ చేసుకుందామండి. ముందుగా డార్క్ బ్లూ కలర్ ని, ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకొని తర్వాత డార్క్ ఎల్లో కలర్ ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత రెడ్ కలర్ ని కూడా అదే విధంగా షేడ్ ఇచ్చే విధంగా లైట్ గా ఫిల్ చేసుకోవాలి. తర్వాత డార్క్ గ్రీన్ కలర్, డార్క్ అంటే మరీ డార్క్ కాదండి, డార్క్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి. తక్కువ కలర్స్ తోనే కలర్ ని ఫిల్ చేసుకున్నామండి. ఈ విధంగా కన్ను ఈ విధంగా
ఇక్కడ రెడ్ కలర్తో ఫిల్ చేసుకుంటా రావాలి. ముక్కుకి రెడ్ కలర్ని ఫిల్ చేసుకోవాలి. చూసారుగా కలర్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పింఛన్కి 3 కలర్స్ని ఫిల్ చేసాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ని ఫిల్ చేసుకోవాలి. డార్క్ గ్రీన్ కలర్ని, పింక్ కలర్ని, ఎల్లో కలర్ని, ఈ 3 కలర్స్తో మనం నెమలి పించాలు కంప్లీట్ చేసుకోవాలి. చూసారుగా చాలా సింపుల్గా కలర్స్ని ఫిల్ చేసుకున్నాము. ఇప్పుడు ఎంటీగా ఉన్న ప్లేస్ అంతా మనం మన క్రియేటివిటీని బట్టి మనం ఏ డిజైన్ అన్నా వేసుకోవచ్చండి. నేను చాలా సింపుల్గా ఈ విధంగా ఒక రౌండ్ లాగా ఈ విధంగా వేసుకొని 3 టైమ్స్ వేసుకున్నానండి. చూసారుగా చాలా సింపుల్గా కూడా డిజైన్ వేసుకున్నాము. ఈ విధంగా డిజైన్ తో కంప్లీట్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా చాలా క్రియేటివిటీగా 4 చుక్కలతో 4 నెమలి ముగ్గులు ఎలా వేసామో గమనించారు కదండి. ప్రతి ఒక్కరు చాలా సింపుల్ గా ఈ ముగ్గు వేయగలరండి. ఇప్పుడు ఇక్కడంతా పింక్ కలర్ తో ఫిల్ చేసుకొని ఎల్లో కలర్ ని షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఈ 2 కలర్స్ తోనే మనం చుట్టూరా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి. ఈ 2 కలర్స్ తోనే పింక్ కలర్, ఎల్లో కలర్, ఈ 2 కలర్స్ తో మనం చుట్టూరా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. సరిగా చాలా సింపుల్ గా క్యూట్ గా కూడా ఉంది కదండి ముగ్గు, నెమలి ముగ్గు. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. తర్వాత రెడ్ కలర్ తో ఈ విధంగా మనం ఫినిష్ చేసుకోవాలి. చూసారుగా కేవలం 5 చుక్కలతోనే మనము చాలా సింపుల్ గా 4 నెమలీలు ఎలా క్రియేట్ చేసుకున్నామో సులువైన పద్ధతిలో ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా వేయగలరండి. ఇప్పుడు ఈ ముగ్గును బట్టి మనం బార్డర్ ని క్రియేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఎలా క్రియేట్ చేసుకున్నామో గమనించండి. ఈ విధంగా ముందుగా 3 టైమ్స్ వేసుకొని తర్వాత ఆకులాగా 2 టైమ్స్ ఇలా వేసుకోవాలండి. తర్వాత బార్డర్ కి ఈ విధంగా రౌండ్ లాగా వేసుకొని చాలా సింపుల్ గా ఈ విధంగా మరొకసారి వేసుకొని ఇక్కడ 3 డాట్స్ తో ఈ విధంగా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 డాట్స్ 2 సైడ్స్ ఈ విధంగా వేసుకొని ఈ బార్డర్ కి మనం కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ముగ్గులో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్ ని ఫిల్ చేసుకుందాము. పింక్ కలర్, ఎల్లో కలర్. ఇక్కడ ఈ ఆకులకు మాత్రం నేను 2 కలర్స్ ని ఫిల్ చేస్తున్నాను. గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ ని 2 కలర్స్ తో మనము ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి. ఇక్కడ కూడా అదే విధంగా కలర్ ని ఫిల్ చేసుకొని రెడ్ కలర్ తో ఈ విధంగా ఫిల్ చేస్తూ ఈ విధంగా బార్డర్ ని కంప్లీట్ చేసుకోవాలండి. చూసారుగా చాలా సింపుల్ గా అమేజింగ్ గా బార్డర్ ని కూడా ఉన్నాము. ప్రతి ఒక్కరూ మాత్రం ఈ ముగ్గు చాలా సులువుగా వేయగలరండి. 2 బార్డర్స్ కంప్లీట్ అయిందండి. చూసారుగా చాలా సింపుల్ గా అమేజింగ్ గా 4 నెమలీల ముగ్గును ఎలా క్రియేట్ చేసుకున్నామో. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ ముగ్గును షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని ఆశిస్తూ మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. Thank you so much. Thanks for watching.